హాయ్ అందరికీ. ఈరోజు చపాతీ విత్ చనా మసాలా ఎలా చేయాలో నేర్చుకుందామండి. ముందుగా మనం మామూలుగా చపాతీ చేసుకుంటాం కదా, అలా చపాతీ పిండి కలుపుకొని ఒత్తుకుని ఈ విధంగా ఆయిల్ లేకుండా నేనైతే కాల్చుకుంటున్నాను. ఆయిల్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా కాల్చుకుని హాట్ డిష్లో తీసుకుని పెట్టుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. తర్వాత చనా మసాలా కావాల్సినవి ముందుగా శనగలు ఉడకపెట్టుకుని ఉంచుకోవాలండి. తర్వాత అందులోంచి కొన్ని శనగలు తీసుకుని మిక్సీ జార్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, అలాగే టమాటాలు ఒక 2, అల్లం ముక్క, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకుని అందులో ముందుగా జీలకర్ర, తర్వాత మసాలా దినుసులు, లవంగం, జాపత్రి, దాల్చిన చెక్క ఇలాంటివన్నీ కూడా వేసుకుని మసాలా దినుసులు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మంచి వాసన వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని తర్వాత ముందుగా మనం మిక్సీలో పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్నది పేస్ట్ లాంటిది, అది కొంచెం వాటర్ వేసి అందులో ఆ పేస్ట్ తీసుకువచ్చి ఇందులో మన ఆయిల్ పెట్టాం కదా దాంట్లో వేసుకోవాలి. దాన్ని బాగా కలపాలి. వేసుకున్నాక ఆయిల్లో మొత్తం కలిసేలా కలిపాక కాసేపు అది ఉడకాలండి. కొంచెం వాటర్ వేయాలి. ఇందులో వాటర్ వేసుకుని తర్వాత ఇందులో కావాల్సింది మనకి మసాలా పౌడర్ ఉంటుంది కదా, మసాలా పౌడరు ఒక 1/2 టీ స్పూను, అలాగే కారం 1/2 టీ స్పూను, అవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, పింక్ సాల్ట్ వాడుతున్నాను నేను ఇక్కడ. ఆ పింక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలండి. కలిపాక దాన్ని అందులో కొంచెం వాటర్ వేయాలి. మరి గట్టిగా ఉంది కాబట్టి వాటర్ వేసి మూత పెట్టి ఉంచుకోవాలండి. ఒక 2 మినిట్స్ దాన్ని ఉడకపెట్టాలి, బాయిల్ చేయాలి దాన్ని. అంటే ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు కూడా మనం అది బాయిల్ చేయాలి. ఇలాగ ఉడికే వరకు సరి కలిపి ఇలా మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మూత ఇది ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలిపి దాన్ని బాగా అంతా కలిసేలాగా కలిపి ఒక డిష్లోకి తీసుకుంటే రెడీ అవుతుందండి మీకు చనా మసాలా. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో అందరూ ఉల్లి వెల్లుల్లి తినరు కదా, అలాంటి వాళ్ళకి ఉల్లి వెల్లుల్లి లేకుండా అదే టేస్ట్ తోటి దానికన్నా బాగుంటుందండి. మంచి టేస్ట్ తోటి మీకు రెడీ అవుతుంది. దీన్ని ఒక ప్లేట్లో కొంచెం కర్రీ అలాగే ఒక చపాతీ తీసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ కూడా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.